శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో వ్యాపార వ్యవహారాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అంటే వ్యాపారం చేస్తూ ఉంటే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ డబ్బు ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ధనాన్ని మంచి నీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు మార్చి నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసే చోట 10 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మీనరాశి వాళ్ళు మార్చి నెలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే మీనరాశి వాళ్ళు ఇంట్లో అందరికీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ ఇబ్బందులకి మార్చి నెలలో చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి విజయాలు సాధించగలుగుతారు. గృహంలో ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగింపజేయగలుగుతారు. మీనరాశి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు క్రమక్రమంగా తగ్గుతాయి. బంధుమిత్రులతో కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఒక్కొక్కసారి మాత్రం మీరు మాట్లాడే మాట వల్ల వాళ్ళ మనసు గాయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో మిత్రులతో మనసు గాయపరచకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆ పరిచయాలు స్నేహాలుగా మారతాయి. ఆ స్నేహాల వల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి కూడా మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఇంతకు ముందున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే కేవలం తలనొప్పి సమస్య ఒక్కటే కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి తలనొప్పి విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉంటే మార్చి నెలలో సరిపోతుంది. అలాగే విద్యార్థులకి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావలసిన చోట సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జ్ఞాపక శక్తి ఉంటుంది. వాక్చాతుర్యం పెరుగుతుంది. మేధాశక్తి పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఇంతకుముందు జీవిత భాగస్వామితో ఉన్న విభేద అభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుంటారు. పరస్పర అవగాహన, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మార్చి నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. కేవలం ఆరోగ్యపరంగా తలనొప్పి సమస్య తప్ప పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు. ఇంకొక ముఖ్యమైన విషయం, డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మాత్రం మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 4, 5, 13, 14, 15, 19, 24, 30, 31 ఈ తేదీల్లో చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ముఖ్యమైన పనులన్నీ మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. మీనరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 1, 8, 10, 17, 21, 26, 27, 28 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి బాగా కలిసి రావాలంటే మార్చి నెలలో కాళికా అమ్మవారి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చెయ్యండి. కాళికా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా, అలా వీలు కాని పక్షంలో గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకు నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించటం, గ్రామ దేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా సంపూర్ణంగా మార్చి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతిరోజు కూడా మీనరాశి వాళ్ళు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, అలాగే రోజు కూడా దుర్గా కవచాన్ని కానీ దుర్గా అష్టోత్తరం కానీ శ్రవణం చేయటం ద్వారా మార్చి నెలలో ఇంకా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వీలైనప్పుడల్లా మార్చి నెలలో దగ్గరలో ఉన్న ఉగ్రదేవతల ఆలయంలో దుర్గా, కాళీ, చండి
మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయంలో గాని నిమ్మదీపాలు రాహుకాలంలో వెలిగించుకుంటూ ఉండండి. రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే మార్చి నెలలో మీనరాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు కూడా లేకుండా మంచి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ కట్ కట్
అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.